నాగ చైతన్య మాటలకి చీ కొడుతున్న ఫ్యాన్స్. సమంతకు డివోర్స్ ఇచ్చావు, తర్వాత శోభితని పెళ్లి చేసుకున్నావు, ఇంకొకటి కావాల్సి వచ్చిందా అంటూ కోపంతో ఫైర్ అయిపోతున్నారు నెటిజన్లు. అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నాగ చైతన్య తన కెరియర్ కన్నా పర్సనల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఫ్యాన్స్. అక్కినేని ఫ్యామిలీలో స్టార్ అవుతాడు అనుకున్నారు, కానీ అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నిరాశపరిచాడని చెప్పుకోవాలి. నాగ చైతన్య ఏ మూవీస్ చేసినా అది స్టోరీ పరంగానో లేక హీరోయిన్ పరంగానో హిట్ అవుతూ వస్తుంది. అందులోని రీసెంట్ గా వచ్చిన తండేల్లో కూడా సాయి పల్లవి ఉండడం వల్లే హిట్ అయిందంటున్నారు నెటిజన్లు. అయితే నాగ చైతన్య రీసెంట్ గా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య రానా టాక్ షోకి వచ్చి చై మనసులో మాటలు బయట పెట్టాడు. రానా అడిగిన ప్రశ్నలకు టక్కున ఆన్సర్ ఇచ్చాడు. నీ క్రష్ ఎవరు అని రానా అడిగారు. దీనికి చైతన్య, నాకు మిస్ యూనివర్స్ అయిన సుష్మితా సేన్ అంటే చాలా ఇష్టం, ఇంకా ఆలియా భట్ కూడా. వీరిద్దరితో కలిసి సినిమా చేయాలని నా కోరిక. ఆ ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోను. ఆల్రెడీ ఈ విషయం వారికి కూడా చెప్పాను అంటున్నారు నాగ చైతన్య. ఆ మాటలు ఫ్యాన్స్ కి గట్టిగానే తగిలాయి. ఎందుకంటే సమంతతో డివోర్స్ నుంచి చెయ్యికి తెగ టార్గెట్ చేశారు. ఆ తర్వాత శోభితపై నెగటివ్ గా కామెంట్స్ చేశారు. తన వల్లే వీరిద్దరు డివోర్స్ కూడా జరిగింది అంటూ చాలా నెగటివ్ ట్రోల్ చేశారు శోభిత పైన. అయితే షో తర్వాత చైతన్యకి తిడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలు సరిపోలేదా అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. పాపం శోభిత బలైపోయిందంటూ జాలి పడుతున్నారు. నాగ చైతన్య మాటలు నార్మల్ గా ఉన్నా సరే నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.